కళాప్రపూర్ణ డాక్టర్ మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 34వ భాగం 24/4/20. ప్రజానాట్య మండలి గురించి చాలా విస్తృతంగా మనకు ఇప్పుడు ఆంధ్ర నాటక కళా పరిషత్ అది చేసిన సేవ ఏమిటో చెప్తాను. విక్రమదేవవర్మ విశాఖ నాటక కళా పరిషత్ విశాఖపట్టణంలో జయపూర్ మహారాజా విక్రమదేవవర్మ గారి ఆధ్వర్యంలో 1919లో విశాఖపట్టణ ఆంధ్ర నాటక కళా పరిషత్ ఏర్పడింది. విశాఖలోని నాటక సమాజాలని ఒకే తాటి మీదకి నడపాలన్న కోరిక ఈ పరిషత్తు స్థాపనకు దారి. ఈ పరిషత్తుకు మారేపల్లి రామచంద్ర శాస్త్రి కవిగారంట. ఆయన కార్యదర్శి. 1923 జనవరిలో మల్లాది విశ్వనాథ కవిరాజు గారి నాయకత్వంలో మిత్రులందరూ కలిసి గంజాం మండల ఆంధ్ర నాటక కళా పరిషత్ ఉత్సవాలను పోలాకి అనే గ్రామంలో జరిగింది. పరిషత్ ఆధ్వర్యంలో నాటక కళ అనే మాసపత్రికను సంవత్సరం పాటు నడిపారు. బందర్లో 1924లో నాటక రంగ సమస్యలు చర్చించటానికి రోజుల పాటు విజయవంతంగా సభలు జరిపి నాటక రంగానికి కొంత ఉత్సాహాన్ని ఊపును తెచ్చారు. దక్షిణాంధ్ర దేశంలో నెల్లూరులో 1927లో నగరాజారావు పర్యవేక్షణలో నాటక రంగం గురించి ఒక సభ జరిగింది. ఒకే ఆశయం, ఒకే ఆదర్శం. ఆనాడు ప్రతి పట్టణంలో నాటక సంస్థలు, రాజు మహారాజు నాటక కళా పోషకుల ఆధ్వర్యం సుశిక్షణంగా నడుస్తుంది. ప్రతి వారు నాటక రంగాన్ని ఎంతో పవిత్రంగా ఎంచే సమాజానికి నాటక రచయితలు అంటిపెట్టుకుని ఉండే ప్రతి నాటకం సర్వాంగ సుందరంగా వద్దికలు తీర్చుకొని ప్రదర్శనానికి సిద్ధమయ్యే ప్రతి ప్రదర్శన జయప్రదమయ్యే విద్యావంతులైన నటీనటులు ఉండటం వల్ల సమిష్టి కృషి ద్యోతకమయ్యే నాటక రంగ స్థలం ఒక పవిత్ర దేవాలయంగా వాడు భావించారు. అందరూ నిస్వార్థం ఒక ఆశయం కోసం పనిచేసి ప్రేక్షకుడు ప్రదర్శనాలను గౌరవి సుశిక్షితులై చూశారు. నాటకాలకు ఆదాయం కూడా బాగా. ఆర్థిక ఇబ్బందులున్న వాళ్ళందరూ నెలసరి జీతాలు ఇచ్చేవారు. అందువల్ల నాటక సమాజాలు ఒక హద్దులో క్రమశిక్షణలో బాగా నడిచాయి. కానీ దేశంలో ఆర్థిక మాంద్యం, నాటకాల ఆదాయం తగ్గడం, జమీందారుల ఆస్తు తగ్గడం, జీతాలకు అలవాటు పడ్డ నటులు ఎవరు డబ్బిస్తే అక్కడికి పరిగెత్తడంతో నాటక సమాజాలు దెబ్బతిన్న చిన్నార్థం. నాటక ధర్మాలన్నీ నాశనమయ్యాయి. కాంట్రాక్టు నాటకాలు వచ్చాయి. నటులందరూ తలో దారి అయ్యారు. కాంట్రాక్టర్ల చేతిలో నటులు పడిపోయారు. నాటక ధర్మాలన్నీ నాశనం. ప్రదర్శనాల రక్తి తగ్గి నటుల్లో ఈర్ష్యలు, క్రోధాలు, పోటీలు ఏర్పడి ఒక్క మాటలో చెప్పాలంటే కాంపిటీషన్ ఎక్కువై ఒకరినొకరు దూషించుకునే స్థితికి వచ్చి రంగస్థలంపై ఒకరికొకరు పోటీ పడి పాటలు పాడి నాటక రక్తినే నాశనం చేసి ప్రేక్షకులు కూడా ఈసరించి ఈ పరిస్థితుల్లో నాటకాలకు పోటీగా సినిమా వచ్చాయి. నాటక మందిరాలన్నీ సినిమా హాల్స్గా మారిపోయి సినిమాలకు ప్రజాదరణ పెరిగి నాటక రంగ నటులు సినిమాలకు ఎగబ్రారు. దీనితో సుశిక్షితంగా నడుస్తున్న నాటక రంగం వెన్నెముక విరిగిపోయి రాజపోషకులు, పోషకులు కూలిపోయి కళాకారులంతా చెల్లాచెదురై
ఈ పరిస్థితిలో కొంతమంది కలవరించి నాటక రంగాన్ని పునరుద్ధరించాలి అనే దీక్ష బయలు అఖిలాంధ్ర నాటక కళా పరిషత్తు అంకురాలు. అఖిలాంధ్ర నాటక కళా పరిషత్ స్థాపించాలని విశ్వనాథ కవిరాజు గారు అహోరాత్రాలు కృషి ఫలించి కవిరాజు గారు ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా, ఆంధ్ర నాటక రంగ ఉద్ధారకులు, స్వరభి నాటక సమాజ స్థాపకులు బనారసు గోవిందరావు, కొత్తపల్లి లక్ష్మయ్య గార్ల సహకారం 1929 జూన్ నెలలో తెనాలిలో 3 రోజుల పాటు ఆంధ్ర నాటక కళా పరిషత్తు మహాసభలు బ్రహ్మాండంగా. ఆ సభలకు ఆంధ్రదేశం 4 మూలలు ప్రసిద్ధ నటులు, నాటక రచయితలు, కళాభిమానులు. ఈ సభలకు ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మ గారు, సత్తి క్షణపూర్ణయ్య పంతులు గారు, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు వరుసగా రోజుకొకరు చొప్పున అధ్యక్ష స్థానం అలంకరించి నాటక రచన గురించి, నటన గురించి, నాటక ప్రయోగం గురించి చర్చలు. ఆనాటి నుండి ఆంధ్రదేశము ముఖ్య పట్టణాలు స్థానిక కళాకారుల ఆహ్వానాన్ని అనుసరించి అనేక పరిషత్తులు చేశాయి. ఈ సభల్లో పగటిపూటక నాటక రంగానికి సంబంధించి అనేక సమస్యల మీద చర్చలు, రాత్రిపూట ఉత్తమ నాటికల పోటీకల నిర్వహణ, ఉత్తమ నాటిక రచయిలకు, నటీనటులకు ఉత్తమ బహుమతులు అందించారు. నాట్య కళ పత్రిక 1933 మద్రాసు నాటక కళా పరిషత్ ఆధ్వర్యాన్ని నాటక కళ మీద ఒక పత్రిక స్థాపించాలని నిర్ణయం తీసుకొని నాట్యకళ అనే పత్రిక ప్రారంభించి దాని ప్రధాన సంపాదకులు ఈ నీలంరాజు వెంకటశేషయ్య గారిని నిర్ణయించారు. మొదటి సంచిక 1934 డిసెంబర్లో వెలువడి శేషయ్య గారి ఆధ్వర్యంలో పత్రిక కళలకు సంబంధించిన అనేక వ్యాసాలు సర్వాంగ సుందరంగా నడిచి కొంతకాలం మాత్రమే జయప్రదంగా నడిచిన నాట్యకళ పత్రిక తర్వాత శ్రీనివాస చక్రవర్తి గారి ఆధ్వర్యంలో 4-5 ఏళ్లు జయప్రదంగా, తర్వాత ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీకి ఇవ్వబడి పసర సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో 10 ఏళ్లు నడపబడి ప్రస్తుతం నాట్యకళ సంపాదక బాధ్యత శ్రీనివాస చక్రవర్తి నిర్వహిస్తుంది. ఆంధ్ర నాటక కళా పరిషత్ ఏర్పడ్డాక ఔత్సాహిక నటుల్లో మంచి ఉత్సాహం కలిగి కొత్త రచయితలు బయలు పాత నాటకాలైన పౌరాణిక నాటకాలు, చారిత్ర నాటకాలు పరిషత్తు నిబంధనల ప్రకారం స్థానం లేకుండా ఈ పరిస్థితుల్లో రచయిత అభ్యుదయకరమైన అనేక సాంఘిక నాటకాలు రాశారు. స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించి అప్పటిదాకా స్త్రీ పాత్రలను ఉద్దండులైన స్థానం బండారు వెంకటేశ్వరరావు, ఉప్పులూరు సంజీవరావు, కడియాల రత్తయ్య, ముప్పిడి జగ్గరాజు, తోట వెంకటేశ్వరరావు, తోటనారాయణ, ఇందుపల్లి గోవిందరావు, చీరాల బాలకృష్ణ శాస్త్రి మొదలైన మహామహులే ధరించి కానీ పరిషత్తు నిబంధనల ప్రకారం స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలి అనటంలో అనేక మంది స్త్రీలు ముందుకొచ్చి ఈ విధంగా స్త్రీల ప్రవేశంతో నాటక ప్రదర్శనాలకు సజీవ కళ ఏర్పడి కానీ కొద్ది కాలంలో ఎటువంటి వారి సినిమా ఆకర్షించడంతో నాటక రంగానికి దెబ్బలు. అలాగే మంచి రచయితల నాటక పరిషత్తులో ప్రదర్శింపబడి ప్రథమ బహుమతి పొందిన వెంటనే సినిమా పరిశ్రమ అటువంటి రచయితల్ని కూడా లాగిస్తుంది. నాటక రంగంలో నవచేత ఏదేమైనా
పరిషత్తు నాటక రంగంలో ఒక నూతన సంచలనాన్ని కలిగించి నూతన సమాజాలకు, రచయితలకు, స్త్రీలకు, ఔత్సాహికుల ఉత్సాహాన్ని ఎంతో కాలంగా సమాజాలను పీడిస్తున్న వినోదపు పన్ను రద్దు చేయి బళ్ళారి రాఘవ పేర హారు నిర్మించడానికి విజయవాడలో స్థానం సంపాది దేశంలో వెంకటగిరి అమెచూర్స్ వారి నాటకాల ద్వారా గోడవల్లి రామ బ్రహ్మం గారు కొంత డబ్బు సేకరించి శాంతారాంతో శంకుస్థాపన కూడా చేసి కానీ ఆ ప్రయత్నం అలాగే ఆగి పరిషత్తుకు విజయవాడ, గుడివాడ, బందరు మొదలైన శాఖలు స్థాపించి నాటకాలు ప్రదర్శించారు. ప్రతి పరిషత్తులో ఆంధ్ర నాటక రంగంలో ప్రముఖులైన వాళ్ళందరినీ ఘనంగా సన్మానించి ప్రథమ బహుమతి పొందిన వాళ్ళకి రాను పోను ఖర్చులు పరిషత్తే భరించి ప్రథమ బహుమతి పొందిన నాటకాలు పరిషత్తే ప్రచురించాలని పథకాన్ని చేపట్టి గోపాలరాయ శర్మ గారి ఎదురీత ప్రచురణతో ఆ ప్రయత్నం ఆగి నాటక రచనలో అంకాలు తగ్గిపోయి 3.5 గంటల కాలం ప్రదర్శింపబడే నాటకాలు 2 గంటలకు కుదింపబడి పరిషత్తు నాటకాల ద్వారా పాటల ప్రాముఖ్యం తగ్గి వచన ప్రాముఖ్యం పెరిగి అనేక మంది నూతన నటులు దానికి పరిషత్తుకు మార్గదర్శకం. నటుల్లో క్రమశిక్షణ కలిగి సమిష్టి కృషితో నాటకాలు ప్రదర్శిస్తారు. నాటక కళా పరిషత్తు ఇచ్చిన ఉత్సాహంతో ఈనాడు ఆంధ్రదేశం అనేక చిన్న పరిషత్తులే నాటక పోటీలు జరుగుతాయి. నూతన రచయితలు, నూతన నటులు. ఆనాటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర నాటక రంగ పునరుద్ధరణ ఎంఆర్ అప్పారావు గారి అధ్యక్షతతో ఒక సంఘాన్ని స్థాపించింది. ఆ సంఘం ఆంధ్రదేశం అంతటా పర్యటించి రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్టును ఇటీవల ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ ప్రచురించింది. ఈ విధంగా ఆంధ్ర నాటక కళా పరిషత్ బహుముఖాల నాటక రంగాన్ని సేవలంది. ఈనాడు సినిమా రంగంలో ఉన్న రచయితలలో పింగళి, పినిశెట్టి, కొండముది గోపాలరాయ శర్మ, ఆచార్యాత్రే, శంకర్, వాసిరెడ్డి, దేవీ నరసరాజ్, జనార్నంద్, కమిటిపాటి రాధాకృష్ణ, దాసం గోపాలకృష్ణ, వీటూరి, హరిశెట్టి, రావూర్ సత్యనారాయణరావు, ముద్దుకృష్ణ, కొడాలి గోపాలరావు, మల్లారి మొదలైన వారంతా పరిషత్తు నాటకాల వల్ల వచ్చినవారు. అలాగే నటీనటులుగా ఎన్టీ రామారావు, రామశర్మ, రామచంద్ర కాశ్యప, రమణమూర్తి, చలం, నిక్కిల్లేని, పెరుమాళ్, సదలవాడు, మల్లాది, రావికొండలరావు, ఉదయలక్, తిలకం, వల్లభ సింహారావు, జగ్గయ్య, కేవీఎస్ శర్మ మొదలైన అనేక మంది నటులు సినీ రంగ ప్రవేశించారు. పరిషత్తు కోసం పాటు పడిన పెద్ద ఆంధ్ర నాటక కళా పరిషత్తు స్థాపించిన నాటి నుండి అనేకమైన మహామహులైన రచయితలు, నటులు, కళాకారులు అనేక మంది పరిషత్తు అభివృద్ధి కోసం అహోరాత్రాలు కష్టపడ్డారు. ముఖ్యంగా ఆనాటి ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ప్రముఖ బాధ్యతలు వహిస్తున్న ఎంఆర్ అప్పారావు, మేక రంగయ్యప్పారావు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. ఆ తర్వాత పసల సూర్యచంద్రరావు, కాజా వెంకట్రామయ్య, ఎర్రోజు మాధవాచార్యులు, నూసివేట్, తిరుపరనేని శివప్రసాదరావు, దుక్కుబాటి మధుసూదనరావు, ఓలవరపు సూర్యప్రకాశ, రాబూరు వెంకట సత్యనారాయణ, చక్రపాణి సినిమాకి మాటలు మొదలైన వారు. ఆషామాహి అసలు మనం చెప్పాం కదా, 25 సంవత్సరాలను ఇచ్చి కృషి చేశారు. ఆంధ్రదేశంలో అనేక నాటక పరిషత్తులు, ఆంధ్ర నాటక కళా పరిషత్తు నిర్మించిన బాటలు ఈనాడు ఆంధ్రదేశంలో వెల్లువగా నాటకాల పోటీలు జరిగి సంవత్సరాల తరబడిగా ప్రతి ఏడాది ఒక నిర్ణీత సమయం పరిషత్తులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం, రాజమండ్రి లలిత కళా నికేతన్, గూడు సంస్కృతి సమ్మేళనం, విజయనగరం రాఘవ నాటకోత్సవాలు,
రాజల నాటక కళా పరిషత్, పొద్దుటూరు రైల్వే ఇన్స్టిట్యూట్ నాటకోత్సవాలు, గొంతకల్లు కొప్పరపు సుబ్బారావు స్మారక నాటక కళా పరిషత్, వల్లప్రోడు శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్, తిరుపతి నరసాపురం నాటక కళా పరిషత్, కాళిదాసు కళారాధన సమితి, కావలి నిర్జా నాటక పరిషత్తు, అలాగే నెల్లూరు నెఫ్కా నాటక పరిషత్తు నెల్లూరు, అలాగే నెల్లూరు పాలకొల్లు పరిష కళా పరిషత్, మద్రాసు చెన్నపురి ఆంధ్ర మహాసభ నాటకోత్సవాలు, విజయనగరం విజయ రాఘవ డ్రామాటిక్ అకాడమీ మొదలైన అనేక సంస్థ కట్టుదిట్ట కళా పరిషత్తులు జరుపుతారు. నాటక కళాభివృద్ధికి నాట్య విద్యాలయ, ఆంధ్ర నాటక రంగం అప్రతిహతంగా పురోగమించి 3 పూలు 6 కాయలు కాసే రోజులు సుశిక్షణతో కూడిన నాటక విద్యాలయాలు ఎంతైనా అవసరమని ఆనాటి నిస్వార్థ కళాకారులు భావించి అందుకు అంకురార్పణ కూడా చేశారు. నిజంగా సంగీత నృత్య శిల్ప చిత్రలేఖనాల గురుకుల విద్య నిత్య సాధనగా ఉంటే కానీ రాని భరతముని సంఘం 1924లో మొదటిగా బిటి రాఘవాచార్యులుగా భరతముని సంఘం అనే పేరుతో నాట్య విద్యాలయం స్థాపించారు. ఇందుకు ప్రసిద్ధ కళాశైలి గోడవల్లి రామబ్రహ్మం గారు తోడ్పడ్డారు. ఈ విద్యాలయంలో ప్రసిద్ధ నటులుగా వెలుగొందిన పారుపల్లి సుబ్బారావు, డివి సుబ్బారావు, పంచాంగం రామాచార్యులు, అద్దంకి శ్రీరామూర్తి మొదలైన వాళ్ళంతా 1938లో ఏలూరులో బందాకాగర్ కనకలింగేశ్వరరావు ఆంధ్ర నాటక కళాశాల ఏర్పాటు చేసి అనుభవజ్ఞుడైన నటుల ద్వారా ఉపన్యాసాలు. ఈ విద్యాలయంలో అఖిల భారత నాటక రంగ చరిత్ర, అభినయాలు, వివిధ స్థాయి భావాలు ప్రయోగాత్మకంగా నేర్పించి 2 మాసాల పాటు నడిచి ఉత్తములైన వాళ్ళకి పట్టాలు కూడా, డిగ్రీలు కూడా, సంవత్సరం పాటు నడిచిన కళాశాల అంతలోనే కాలగర్భంలో 1956 ఆంధ్ర నాటక సంఘ సమాఖ్య వారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విజయవాడ రామ్మోహన గ్రంథాలయంలో స్థానం నరసింహారావు, కూర్మా వేణుగోపాల స్వామి, ఆదిశేషయ్య, శ్రీనివాస చక్రవర్తి, కొప్పరపు సుబ్బారావు కొప్పరపు సుబ్బారావు ఆలీముఠాని సరదా నాటకం, జమ్మల మడక మాధవరామ శర్మ మా గురువు గారు, అలాగే మేకప్ వి కుమార్, ఆచార్యాత్రేయ మొదలైన అనుభవజ్ఞ తరగతులు నిర్వహించి 3 రోజుల పాటు జరిగిన ఈ పాఠశాల 100 మంది విద్యార్థులు హాజరు. రాజమండ్రిలో 1958 జనవరిలో గరికపాటి రాజారావు పర్యవేక్షణలో వారం రోజుల పాటు వీరేశలింగం స్కూల్లో నాటక విద్యాలయం ప్రారంభించబడి శిక్షణా తరగతులు నడిచి శ్రీ కూర్మా వేణుగోపాల స్వామి, శ్రీనివాస చక్రవర్తి, దివాకర్ల వెంకటావధాని, డాక్టర్ పిఎస్ఆర్ అప్పారావు, కోణంగి శ్రీరామ అప్ప, గిలుగు సీతావతి, రోహి, కొర్రపాటి గంగాధరరావు, గుంటూరాయ్, నండూరి కృష్ణమాచార్య, చాగంటి సన్యాసి రాజు మొదలైన వాడు అధ్యాపకులుగా ఉండి తరగతులు నేర్పారు. నాట్య సంఘ విద్యాలయం 1959లో ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం ఆనాటి విద్యామంత్రి పట్టాభిరామారావు, ఎస్పీబీ పట్టాభిరావు ప్రారంభోత్సవంతో స్థానం నరసింహారావు గారి అధ్యక్షత హైదరాబాద్ న్యూ సైన్స్ కాలేజీ సాయంకాలం పూట నాట్య విద్యాలయ తరగతులు ప్రారంభం. ఏఆర్ కృష్ణ, పిఎస్ఆర్ అప్పారావు, ఆర్ఎన్ ఘోష్, ఆర్ఎన్ కొనేకాల్, పిఎస్ఆర్ శాస్త్రి మొదలైన అధ్యాపక వర్గం నాటక ప్రయోగం, నాట్యశాస్త్రం, స్టేజ్ క్రాఫ్ట్, ఆహార్యం మొదలైన విషయాలు బోధించి 45 మంది విద్యార్థులు శిక్షణ. విద్యార్థులందరూ కలిసి
చిత్రాంగి నాటకం ప్రదర్శన, 4 పక్కల నాటక విద్య, తర్వాత బూరి రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు భవనం నాట్య విద్యాలయం నడిచి మంత్రి శ్రీనివాసరావు, సముద్రాల గోపాలమూర్తి మొదలైన వాడు లెక్చరర్స్గా ఉంది. ఇవాళ రవీంద్ర భారతిలో నడుస్తున్న నాట్య విద్యాలయాన్ని విఏఆర్ కృష్ణ, వసంత గాడ్సే మొదలైన వాడు అధ్యాపకులుగా ఉండి నడుపుతున్నారు. 2 ఏళ్ల క్రితం దాకా నడిచిన ఈ 2 సంవత్సరాల కాలం నడిచే ఈ విద్యాలయం కోర్సు ముగించిన వెంటనే డిప్లొమా ఇచ్చేస్తారు. 1960లో హైదరాబాద్ వైఎంసి యంగ్ మెన్ కల్చరల్ క్లబ్ హాల్లో నాటక పాఠశాల ఒకదాని టిఎస్ రామారావు, ఆర్ఎం జోషి, శ్రీమతి లీలా సుందరయ్య మొదలైన వాడు 8 నెలలు. 1968లో ఏప్రిల్ 15 నుండి 15 వరకు ఆల్వాల్ హైదరాబాదులో సికింద్రాబాదులో నవ్య కళా కేంద్రం భక్షి శ్రీరామ్ ఆధ్వర్యంలో లీలా సుందరయ్య, హెచ్వి శర్మ, భక్షి శ్రీరామ్ దానిలో పని. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సాయంతో ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఆధ్వర్య విజయవాడలో ఒక నాట్య విద్యాలయం 1960 ఆగస్టు 1న శ్రీ పసర సూర్యచంద్రరావు అధ్యక్షతన యమారప్పారావు గారితో ప్రారంభం. శ్రీనివాస చక్రవర్తి ప్రిన్సిపాల్. ఆ విద్యాలయంలో వెన్నకోట రామన్న పంతులు, కొడారాదిశేషయ్య, రామచంద్ర కాశ్యప్, బసవరాజు సుబ్బారావు మొదలైన వాళ్ళు అధ్యాపకులు, లెక్చరర్స్. నటన, నాటక లక్షణాలు, నాటక ప్రయోగం, నాటక రంగ చరిత్ర మొదలైన విషయాలు బోధించి ఈ విద్యాలయం సాయంకాల పూట నడుస్తూ 25 మంది విద్యార్థులు శిక్షణ పొందారు. ఇటీవలే మూతపడి ఇవాళ అనంతపురంలో వృద్ధం హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఒక నాటక విద్యాలయం అకాడమీ సహాయంతో నడుస్తూ కూచిపూడి, విజయవాడలలో నాట్య కళాశాలలు, హైదరాబాద్, విజయవాడ, విజయనగరం, తిరుపతి మొదలైన పట్టణాలలో సంగీత కళాశాలలు, పాఠశాలలు. చిలకలూరిపేట, నెల్లూరులో నాగస్వరం మొదలైన గురుకుల ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీతో జరుగుతున్న సహాయం. స్త్రీల నాటక సమాజం. ఆంధ్రదేశంలో అనేక పురుష సమాజాలతో పాటు స్త్రీ నాటక సమాజాలు కూడా వృద్ధికి. గుంటూరు గోనె పట్టాల కంపెనీ 1907 సంవత్సరంలో గుంటూరు గోనె పట్టాల కంపెనీ ఒకటి ఉండేది. ఈ సమాజంలో ఆడవాళ్లతో మగవాళ్ళు కూడా ఉండేవి. వీరి సమాజం పేరు సుధీజన సమాజం. ఈ నాటక సమాజ స్థాపకుడైన హనుమంతరావు నాయక పాత్ర ధారణలో మరొక నాయకీ పాత్రుడు నాగరత్నం, నాగమణి ధరించారు. వీరి నాటకాల 6 బయలు రంగస్థలం చుట్టూ గోనె పట్టాలు కట్టడం వల్ల దీనికి గోనె పట్టాల కంపెనీ అని పేరు. సంగీత మానిని సమాజం. విశాఖ నాటక రంగంలో ఈ సమాజం ఉదహరించబడి ఈ సమాజం 1902లో స్థాపించబడి దేదీప్యమానంగా ఈ సమాజ స్థాపకుడు కవిగారని మారేపల్లి రామచంద్ర శాస్త్రి. వ్యభిచార వృత్తిని మాన్పించి జీవిత పోషణ నాటక సమాజం ద్వారా ఆధారం కల్పించట 1962 ఈ సమాజం స్థాపించి ఈ సమాజం ఆంధ్రదేశమంతటా నాటకాలు ప్రదర్శించి ప్రముఖ పురుష పాత్రలు మధ్యల సూర్యనారాయణ ధరిస్తే శ్రీమతి కొంకిపూడి చినిచిట్టి, శ్రీమతి కొంకిపూడి పెదబుల్లి, శ్రీమతి కొంకిపూడి చినబుల్లి స్త్రీ పాత్రలు ధరించి నవలా నాటక సమాజం 1928లో నవలా నాటక సమాజాన్ని దంటు వెంకటకృష్ణయ్య గారు స్థాపించారు. ఈ సమాజంలో నాయకుల పాత్రలన్నిటినీ స్త్రీలే ధరించారు. ఈ నటీమణులలో
ప్రఖ్యాతి వహించిన వారు శ్రీమతి దాసరి కోటిరత్నం, పసుపులేటి కన్నాంబ, యామిని పూర్ణతెర. బందరు జగన్నాథపురంలో ధీరామోదిని అనే స్త్రీ నాటక సమాజం ఉన్నట్లు ఈ సమాజంలో రామాబాయి అనే అనేక ప్రముఖ పాత్రలు ధరించేదని తెలిసి గుడివాడ తాలూకా సుబ్బచెరు కళావంతుల కుటుంబానికి చెందిన రాముడు అనే ఆమె హరిశ్చంద్ర మొదలైన పురుష పాత్రని అద్భుతంగా నటించేదట. బందరు జగన్మోహిని సమాజంలో అంకాలు, కోయిల అనే స్త్రీ పాత్రలు ధరించడమే అద్భుతమైన వారి అమరగానంతో ప్రేక్షకులను మైమరపించి ఇక సురభి వారి నాటకాల్లో స్త్రీలే పురుషులే స్త్రీ పాత్రలు ధరించడం మనకు తెలుసు. గౌరవ కుటుంబానికి చెందిన రాజమ్మ, వెంకమ్మ అనే ఇద్దరు స్త్రీలు 1916 ప్రాంతాలు నెల్లూరు జిల్లా గూడూరులో ఒక నాటక సమాజాన్ని స్థాపి అద్భుతంగా నాటకాలు ఆడినట్టు తెలుస్తోంది. ప్రసిద్ధ నాటక రచయితలుని ఇక్కడ మనకి పరిచయం చేస్తున్నాం. కోరాడ రామచంద్ర శాస్త్రి గారు. శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రి అమలాపురమంతటా తాలూకా కేశనకుర్రులో మాతామహుల ఇంట క్రీస్తు శకం 1816లో జన్మించారు. కోరాడ బాల్యమంతా అక్కడే గడిపి బందర్ నోబుల్ పాఠశాలలో కాలేజీలో 43 ఏళ్ళు తెలుగు పండితులుగా పనిచేసి 1900లో మరణించారు. శాస్త్రి గారు 31 గ్రంథాలు రాశారు. వీటిలో సంస్కృత గ్రంథాలు 20, తెలిగించినవి 7, స్వతంత్ర తెలుగు రచనలు 2. వీటిలో గిర్వాణ రూపకాలు అంటే సంస్కృత నాటకం. ఇవి శృంగార సుధార్ణవం బాణం అంటారు, కమలానందం బాణం, రామచంద్ర విజయం వ్యాయోగం, త్రిపురాసుర విజయం, ఉన్మత్త రాఘవం, ముద్రారాక్షసం, శాకుంతలం, వేణీ సంహారం, ఉత్తర రామచరిత్ర మొదలైన 5 నాటకాలు ఆయన స్వతంత్రించి మంజరీ మధుకరీయం అనే 4 అంకాల తెలుగు నాటకాన్ని 1860లో రచించారు. మొదటి ముద్ర 1908లో జరిగింది. ఈ నాటక ఇతివృత్తం కల్పిత కథ. సంస్కృత రూపకాలను తెలుగులో వ్రాయటం కానీ యథాతథంగా అనువదించటం కానీ శాస్త్రి గారి కంటే అంతకు ముందెవరూ ప్రయత్నించలేదట. ఆంధ్ర నాటక రంగాలు సాహసించి తెలుగు నాటకాన్ని తొలి పూజ చేసిన వారు కోరాడ రామచంద్ర శాస్త్రి. వావిలాల వాసుదేవ శాస్త్రి 1851 జూన్ 1 గుంటూరు జిల్లా రేపల్లె తాలూకు కారుమూరు గ్రామంలో జన్మించి చిన్నతనంలో సంస్కృత ఆంధ్ర భాషను ఆకళింపు చేసి నోబెల్ కళాశాలలో చేరి కోరాడ వారి వద్ద నాటక అలంకార శాస్త్రాలు అభ్యసించారు. శాస్త్రి గారు 4 నాటకాలు రచించారు. వీటిలో 3 అనువాద నాటకాలు, 1 మాత్రం స్వతంత్ర రచన. ప్రథమంగా అనువదించిన ఆంగ్ల నాటకం జూలియస్ సీజర్ ఇంగ్లీషులోంచి తొలి తెలుగు అనువాదం అయింది. అలాగే 1881లో భవభూతి ఉత్తర రామచరిత్ర, 1892 శూద్రకుడి వృక్షకటిక అనువదించి సంస్కృత నాటకాన్ని అనువదించిన వాళ్లలో కూడా ప్రథములు వావిలాల వాసుదేవ శాస్త్రి గారు. వీరి మనవడు అంటే కూతురు కొడుకు అనుకుంటాను
వావిలాల కూతురు కొడుకు 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 లేదా దత్తత